ఇలా అప్పటికప్పుడు ఒకే పిండితో 2, 3 బ్రేక్‌ఫాస్ట్‌లు చేసుకుంటే చాలా బావుంటుంది కదండీ! అది కూడా హెల్తీగా పెసరపప్పుతో. ఇంకా చాలా మంచిది. ఎండాకాలం చాలా చలువ కూడా. హెల్త్‌కు చాలా మంచిది. పెద్ద టైం కూడా ఏం పట్టదు. టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది కదండీ! హలో అండి. నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసం ముందుగా ఒక బౌల్లో 1½ కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇదిగోండి ఇలా పెసరపప్పు తీసుకొని తగినంత వాటర్ పోసి శుభ్రంగా కడిగేసుకోవాలండి. అలాగే ముందుగా అందరికీ ఒక చిన్న మాట అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రెసిపీస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ తగినంత వాటర్ పోసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే లేవగానే పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 3 కప్స్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. అంటే 1½ కప్పు పెసరపప్పు, 3 కప్స్ బొంబాయి రవ్వ డబల్ తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వను కూడా తగినంత వాటర్ పోసి శుభ్రంగా ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. అంటే మామూలుగా ఇడ్లీలు నానబెట్టి ఉదయం నానబెట్టి మళ్ళీ సాయంత్రం రుబ్బడం నానబెట్టడం ఇలా చేసుకుంటాం కదా, అలా కాకుండా అప్పటికప్పుడు ఆ రోజే ఇలా చేసుకోవచ్చండి. ఇదిగోండి నీరంతా తీసేసి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు పెసరపప్పును మిక్సీ పట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత వాటర్ తీసేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ కావాలి అనుకుంటే పొట్టుతో ఉన్న పెసరపప్పును కూడా తీసుకోవచ్చు. అలా అయితే ఇంకా హెల్త్‌కు మంచిది. అలాగే ఇడ్లీలు చాలా స్మూత్‌గా రావాలి అనుకుంటే ఏంటి అటుకులు అండి. పెసరపప్పు నానబెట్టేటప్పుడే ఒక గుప్పెడు అటుకులను కూడా అందులోనే వేసేసి మిక్సీ పట్టేటప్పుడు రెండింటిని కలిపి ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ అటుకులు వేయలేదండి. పెసరపప్పును ఫైన్‌గా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తడిపి పెట్టుకున్న బొంబాయి రవ్వలో ఈ పెసరపప్పు పేస్ట్ని కూడా వేయాలి. అటుకులు కూడా వేస్తే ఏంటంటే చాలా స్మూత్గా ఫ్లఫీగా వస్తాయండి ఇడ్లీలు అనేది. దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను అటుకుల్ని తీసుకోలేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అని చెప్తున్నాను. మామూలుగా ఇడ్లీలలో కూడా మనం అటుకులు వేస్తాం కదా. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలిసేలా కలుపుకోవాలి. దీంట్లోకి నేను ముందుగానే క్యారెట్ను అండ్ పచ్చిమిర్చిని సన్నగా తురిమి పెట్టుకున్నానండి. ఇదిగోండి హాఫ్ కప్పు క్యారెట్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి, లేదంటే తురుముకున్నా సరే. అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. కాస్త కొత్తిమీర వీటన్నింటిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కొందరికి ఇడ్లీలలో ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. అందుకని నేను మా ఇంట్లో అంతగా ఇష్టపడరు కాబట్టి నేను వేయలేదు ఇడ్లీలలో. ఇదిగోండి ఇలా మొత్తానికి బాగా కలిపిన తర్వాత ఒక ఈనో ప్యాకెట్ మొత్తాన్ని ఇలా వేసేసి దానిపైన కొద్దిగా వాటర్ వేయాలి. ఈనో వద్దనుకున్న వాళ్ళు వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ను కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇదిగోండి ఇలా బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఇడ్లీ పిండిలా రావాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా 2 టీ స్పూన్స్ నూనె వేసి దాంట్లోనే పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర ఇవి చిటపటలాడిన తర్వాత 2 పించెస్ ఇంగువ అండి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే సన్నగా తురిమిన 4 రెమ్మల కరివేపాకును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో వేసుకోవాలి. కలిపి పెట్టాక 10 మినిట్స్ అలాగే వదిలేయాలండి ఈనో వేసిన తర్వాత. ఇప్పుడు పోపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మామూలుగా మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి. ఇదిగోండి కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకొని మామూలు ఇడ్లీలా వేసుకోవాలండి. కావాలంటే కాస్త వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రవ్వ అనేది వాటర్ను పీలుస్తూ ఉంటుంది. అందుకే కాస్త గట్టిపడింది. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇలా ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. పిండి అనేది నిండుగా వేసుకుంటేనే
బాగుంటుందండి. తక్కువగా కాకుండా ఇదిగోండి మరిగే నీటిలో ఇలా ఇడ్లీ పాత్రలో అయినా నేను మామూలు పాత్రలో పెట్టుకుంటున్నాను. పెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి. వీటిని వెంటనే తీయకూడదండి. మామూలు ఇడ్లీలనైనా వెంటనే తీయకూడదు. తీస్తే ఏంటంటే ప్లేట్లకు అతుక్కుంటుంది. ప్లేట్లన్నీ తీసి ఇలా గాలికి ఒక 2-3 మినిట్స్ అలా పెట్టేస్తే ప్లేట్ నుంచి ఇడ్లీ అనేది ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా చూసారా, ప్లేట్కి అతుక్కోవట్లేదు కదా. ఈ ఇడ్లీలు అనేటివి వేడిగా తింటేనే బాగుంటుందండి. చల్లారిన తర్వాత అంత బాగోవు. చూసారు కదండి, పెసరపప్పుతో ఇడ్లీలు చాలా బాగుంటాయి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇదే పిండితో ఇంకొక రెసిపీ. ఇదే పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కాస్త క్యాప్సికమ్ ముక్కలు కూడా వేశాను. గుంత పొంగనాలు వేసుకుంటున్నానండి. గుంత పొంగనాల పీట పెట్టుకొని దాంట్లో 1 డ్రాప్ ఆయిల్ వేసుకొని గుంత పొంగనాలు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇదే పిండితో ఊతప్పం కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇవాళ 2 బ్రేక్ఫాస్ట్ చేశానన్నమాట ఇదే పిండితో. కావాలంటే దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. మనకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చండి. ఈ గుంత పొంగనాల పీట వేడయిన తర్వాత కాస్త ఆయిల్ వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని గుంత పొంగనాలు ఇదిగోండి ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే గుంత పొంగనాలు అనేవి బాగొస్తాయి, లేకపోతే మాడిపోతాయండి. ఆఫ్టర్ 10 మినిట్స్ మూత తీసి ఇలా టర్న్ చేసుకోవాలి. టర్నింగ్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి, ఏం ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు టర్న్ చేసిన తర్వాత మూత పెట్టుకోకూడదు, అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఈ గుంత పొంగనాలు అనేటివి. మెత్తగా కావాలి అనుకుంటే మూత పెట్టుకోవచ్చండి. ఇలా ఇంకొక 5 మినిట్స్, ముందుగా 10 మినిట్స్ టర్న్ చేశాక ఒక 5 మినిట్స్ ఉంచితే గుంత పొంగనాలు రెడీ అయిపోతాయండి. వీటిని కూడా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి. చెప్పాను కదండి, ఇదే పిండితో ఊతప్పం వేసుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదండి, ఇవాళ నేను చేసిన ఒకే పిండితో 2 బ్రేక్ఫాస్ట్ బాగున్నాయి కదండి. నచ్చాయా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, మీరు చేసుకొని తిని ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ రెసిపీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇవి అండి ఇవాళ రెసిపీస్. ఈ గుంత పొంగనాలను కానీ ఇడ్లీలను కానీ టమాటో చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా గుంత పొంగనాలు సాస్తో తిన్నా బాగుంటాయి, స్నాక్స్గా కూడా. ఇదిగోండి ఎంత బాగున్నాయో చూసారు కదా. చెప్పాను కదండి, ఇడ్లీలు మెత్తగా రావాలి అంటే అటుకులు వేస్తే ఇంకా బాగొస్తాయి. ఈ గుంత పొంగనాలు మాత్రం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నచ్చాయా? లైక్ చేయండి. ఇవి అండి ఇవాళ రెసిపీస్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.